వెల్కమ్ టు కోడింగ్ ఇన్ తెలుగు. మనం లాస్ట్ వీడియోలో అసలు వాటర్ ఫాల్ ఉండంగా ఎందుకు కంపెనీస్ అజైల్ ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాయి, సో వాటర్ ఫాల్లో డ్రాబ్యాక్స్ ఏంటి, సో అజైల్ వల్ల మనము ఏం బెనిఫిట్స్ వస్తాయి, సో అసలు అజైల్ అంటే ఏంటి, అజైల్ అసలు ఎందుకు వచ్చింది అనే దాని గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. బట్ అది మొత్తం కంప్లీట్ కాలేదు, సో అందుకనే ఇది సెకండ్ వీడియో కూడా చేస్తున్నాను అజైల్ మీద. సో మీరు ఒకవేళ ఫస్ట్ది చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. సో అజైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్. మనము సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే సో ముందు మనం ఏం చేస్తుంటే ఎక్కువ వాటర్ ఫాలే కదా. సో వాటర్ ఫాల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, సీక్వెన్షియల్గా మనము ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, డిపెండెన్సీ ఉంటుంది. సో మనము ప్రాజెక్టు ఒకటి అప్రూవ్ అయితే కానీ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళలేము. సో రిక్వైర్మెంట్స్ అప్రూవ్ అయితే కానీ డిజైన్కి వెళ్ళలేము, డిజైన్ అప్రూవ్ అయితే కానీ డెవలప్మెంట్కి వెళ్ళలేము. సో డెవలప్మెంట్ అయిపోతే కానీ టెస్టింగ్ స్టార్ట్ చేయలేము. సో టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి అంతా ఓకే అయితే కానీ మనం ప్రొడక్షన్కి మూవ్ చేయలేము. సో ఇలా ఒకదానికొకటి డిపెండెన్సీ ఉంది, సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంది ఇది. సో సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతున్నాం డిఫరెంట్ ఫేసెస్. దీనివల్ల ఏమవుతుంది, మనకి టైం కన్జ్యూమింగ్ చాలా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ డాక్యుమెంటేషన్, ప్లానింగ్, ఎవ్రీథింగ్. అప్పుడు ఏమైందంటే సో 17 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐ కెన్ సే 17 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్న అనొచ్చు, అదర్వైజ్ హూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే 2001లో దే ఆల్ మెట్ అండ్ డిస్కస్డ్, ఓకే ఏం చేయాలి. సో ఇది చాలా టైం పడుతోంది. మామూలు రెగ్యులర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వెళ్తే, వాటర్ ఫాల్కి వెళ్తే చాలా టైం పడుతుంది. సేవ్ మనమంతా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదన్నా తీసుకొని రావాలి అంటే ఫాస్ట్గా డెలివర్ చేసి కస్టమర్ని సాటిస్ఫై చేసి, సో ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్ల మనం సాఫ్ట్వేర్ క్విక్గా ఈజీగా ఫాస్ట్గా డెలివరీ చేయగలిగేది ఏదన్నా ఉందా అని చెప్పి డిస్కస్ చేసి, సో కంపెనీస్ ఎక్కువ ఫోకస్ ఏం చేస్తున్నాయి, ప్లానింగ్ మీద ఉంటున్నాయి, డాక్యుమెంటేషన్ మీద ఉంటున్నాయి, అదర్వైజ్ అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, డెవలప్మెంట్ సైకిల్స్ ఇవి ఇలానే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. కానీ కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ని సాటిస్ఫై చేద్దాము అనేది చూడట్లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నారంటే, సో లెట్స్ కమ్ అప్ విత్ సమ్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్. సో అజైల్ మేనిఫెస్టో అంటే నథింగ్ బట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసి ఎవరైతే అజైల్ ఫాలో కావాలనుకుంటున్నారో, సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి అజైల్ అని మనం ఎప్పుడు అంటామంటే వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని వాల్యూస్ తీసుకొని వచ్చారు. సో 4 వాల్యూస్ ఉన్నాయి, 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎందుకు ఈ వాల్యూస్ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చారు, అజైల్ మీద బుక్ రాసేసి ఆ బుక్ ఫాలో కావండి అని చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వాటర్ ఫాల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చాలా ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నారు. అది వన్ ఆఫ్ ద చాలా ఫేమస్ ఎస్డిఎల్సి, ఎవ్రీ వన్ విల్ ఫాలో. సో అలాంటప్పుడు మళ్ళీ ఇది వద్దు మాకు ఇది వెళ్ళి ఫాలో కమ్మంటే కొంచెము అంత ఈజీగా ఉండదు. అందుకని చెప్పేసి మీ ఇష్టమిచ్చిన మెథడ్లోనే మీరు ఫాలో కాండి. బట్ మీరు అజైల్ కావాలనుకుంటే ఈ పర్టికులర్ వాల్యూసు, ఈ ప్రిన్సిపల్స్ ఫాలో చేశారనుకోండి, మీ ఓన్ మెథడాలజీ, మీ ఓన్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకోండి. బట్ ఈ వాల్యూస్, ఈ ప్రిన్సిపల్స్ ఫాలో కాండి అని చెప్పేసి అజైల్ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. సో అజైల్ మేనిఫెస్టో అంటే ఏం లేదండి, దే కమ్ అప్, all the software engineers they discussed and they thought that we need a new process for the software development. So క్విక్గా, ఈజీగా, ఫ్లెక్సిబుల్గా, తర్వాత కస్టమర్కి హ్యాపీగా, సాటిస్ఫైగా ఉండేది, మనకి లెస్ డాక్యుమెంటేషన్ ఉండి టూ మచ్ ప్లానింగ్ లేకుండా ఇలా ఉండే మెథడ్స్, ఈ వాల్యూస్, ఈ ప్రిన్సిపల్స్ ఫాలో చేయండి అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చారు. సో అదే అజైల్ మేనిఫెస్టో అంటాం. సో దే కమ్ అప్ విత్ 12 ప్రిన్సిపల్స్ అండ్ 4 వాల్యూస్. సో ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మనము యూజ్ చేసినా, ఏ మెథడాలజీ యూజ్ చేసినా కూడా, సో మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసి
యూ కెన్ యూజ్ ఎనీ మెథడాలజీస్ ఆర్ యూ కెన్ యూజ్ ఫ్రేమ్వర్క్స్ అనొచ్చు. ఎనీ ఫ్రేమ్వర్క్స్ అంటే డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి కదా. స్క్రమ్ అనే ఒకటి ఫ్రేమ్వర్క్, దెన్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, కాన్బాన్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. సో వీ కెన్ సే దట్ ఆల్ దోస్ ఆర్ మెథడాలజీస్ ఆల్సో. సో మీ మెథడ్స్ మీ ప్రాసెస్ వాడండి, కానీ యు మేక్ ష్యూర్ దట్ యూ ఫాలో ప్రిన్సిపల్స్, 12 ప్రిన్సిపల్స్ అండ్ 4 వాల్యూస్ అని చెప్పేసి. సో అజైల్ మేనిఫెస్టోలో దాన్నే మనం ఏవైతే 4 వాల్యూస్ అండ్ 12 ప్రిన్సిపల్స్ అంటామో దాన్నే మనం అజైల్ మేనిఫెస్టో అంటాము. సో లెట్స్ డిస్కస్ వాట్ ఈజ్ అజైల్ వాల్యూస్. సో అజైల్ వాల్యూస్ దెర్ ఆర్ 4 వాల్యూస్ అండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అసలుకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మిమ్మల్ని ఏ టైంలో అడిగినా ఈ వాల్యూస్ చెప్పేటట్లు ఉండాలి. ఓకే, లెట్స్ డిస్కస్ వాట్ ఆర్ దోస్. సో అజైల్ మేనిఫెస్టోలో 4 వాల్యూస్ డిస్కస్ చేద్దాము. సో 4 వాల్యూస్ అండ్ 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయని అనుకున్నాం కదా. సో 4 వాల్యూస్ ఏంటంటే, సో ఇక్కడ వాళ్ళు దే కమ్ అప్ విత్ 4 వాల్యూస్. సో 4 వాల్యూస్లో ఏమన్నారంటే, ఈ లెఫ్ట్ సైడ్ అనేటివి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రైట్ సైడ్ అన్నారు. సో అసలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఏంటి అసలు చూద్దాము అనేసి. ఫస్ట్ చూద్దాం అసలు లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, రైట్ సైడ్ అంటే. సో అంటే రైట్ సైడ్ ఆల్రెడీ ఇవన్నీ మనం ఫాలో అవుతున్నాము. సో దే కమ్ అప్ విత్ దిస్ ఆల్ దిస్ ద 4 more పాయింట్స్ సేయింగ్ దట్ ఓకే, ఈ రైట్ సైడ్ కూడా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదని, కానీ బట్ ఇక్కడ మనం ఏవైతే స్పెసిఫై చేసామో ఇవి మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెస్ అండ్ టూల్స్. సో ప్రాసెస్ అండ్ టూల్స్ మనం ఎక్కువ ఫాలో అవుతున్నాము. సో ప్రాసెస్ అండ్ టూల్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ నాట్ లైక్ మనము ఓన్లీ ప్రాసెస్ అండ్ టూల్స్ మీద మాత్రమే కాదు ఫోకస్ చేయాల్సింది. ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో మోర్ దెన్ ద ప్రాసెస్ అండ్ టూల్స్, ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఓవర్ ప్రాసెస్ అండ్ టూల్స్. ఎందుకు ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, లెఫ్ట్ సైడ్ ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. ఎందుకంటే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కావాలంటే డైరెక్ట్గా 1-on-1 ఆర్ లైక్ డైరెక్ట్గా ఇండివిజువల్సే ఇంటరాక్ట్ అయిపోయి మీటింగ్స్లో మాట్లాడేసి దాని సొల్యూషన్ తీసుకొని వచ్చేది చాలా ఈజీగా అవుతుంది. లేదంటే జస్ట్ రెగ్యులర్గా మేము ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాము, ఈ టూల్స్ వాడుతున్నాము అనే కంటే కూడా, సో విల్ గెట్ సొల్యూషన్ మచ్ బెటర్. అంటే మనకు ఫిక్స్ కావాలన్నా, ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్ ఫాస్ట్గా మనకి రావాలన్నా ఎప్పుడవుతుంది, సో వెన్ వి ఇండివిజువల్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. సో ఒకరికొకరు మాట్లాడేసుకొని ఆ ప్రాబ్లం ఏంటి డిస్కస్ చేసుకొని సొల్యూషన్ తీసుకొస్తే అది చాలా ఈజీగా ఉంటుంది, రేదర్ దెన్ ఈ ప్రాసెస్ ఈ టూల్స్ ఫాలో చేసే బదులు. ప్రాసెస్ అండ్ టూల్స్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం individual and interactions are more important over process and tools. So this is the first value which Agile manifesto said, this individual and interactions over process and tools అని చెప్పి చెప్పారు. Okay, and let's go and discuss about the second value. What is the second value? Working software over comprehensive documentation. ఓకే, ముందంతా మనం ఏం చేస్తున్నాము, వాటర్ ఫాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాక్యుమెంటేషన్ ఎక్కువ రాసేస్తున్నాం అనమాట. సో రిక్వైర్మెంట్స్ అంతా ఫస్ట్ కంప్లీట్ కావాలి, దాని తర్వాత మళ్ళీ డిజైన్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ చేసుకుంటా డాక్యుమెంటేషన్ ఏం చేస్తున్నాము, అవసరమైన దానికంటే ఎక్కువ రాసేస్తున్నాము. సో రెదర్ దెన్ అంత డాక్యుమెంటేషన్ అంతా రాసేసి రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకెళ్ళి బిజినెస్ యూజర్స్తో ఓకే ఇవన్నీ చదివి చూడండి ఇదంతా ఓకే అయితే మనము సైన్ ఆఫ్ చేసేసుకుందాం అని చెప్పి ప్రతిసారి రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ డిజైన్కి అన్నిటికీ మనము వెళ్తున్నాము. యూజర్ దగ్గర కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఓకే అయితే మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి, అప్రూవ్ చేయండి అని చెప్పేసి మనం డాక్యుమెంటేషన్ ఎక్కువ తీసుకెళ్తున్నాం. అలా కాకుండా వాళ్ళకి డైరెక్ట్గా వర్కింగ్ సాఫ్ట్వేర్ అంటే వాళ్ళకి లుక్ అండ్ ఫీల్ అవుతుంది. సో ఓకే మేము ఇంత డెవలప్ చేసాము, మీరు వెళ్ళండి, మీరు టెస్ట్ చేసుకోండి, మీకు ఓకేనా ఇది అని చెప్పేది చాలా బెటర్. సో అంటే ఇఫ్ ద కస్టమర్ సీస్ ద ప్రోడక్ట్ దే ఫీల్ మోర్ హ్యాపీ రెదర్ దెన్ గోయింగ్ త్రూ ద డాక్యుమెంటేషన్. సో ఇలా ఉంటుంది నీ ప్రోడక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే మనము ఆ సాఫ్ట్వేర్ని ఓకే ఇంత డెవలప్ చేసినాము, సో ఇంకా ఇంత ఉంది, సో ఇది ఇంకా ఫ్యూచర్లో డెవలప్ చేస్తున్నాము, సో ఇలా మనము కస్టమర్తో ఇంటరాక్ట్ అయితే కస్టమర్ చాలా హ్యాపీ అవుతాడు. ఎందుకంటే హీ కెన్ ఫీల్ దట్ సాఫ్ట్వేర్ అంటే
మనకి ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం. అదే కదండీ! సపోజ్ మనకి ఒక ఫోన్ ఆర్డర్ చేసామనుకోండి. దాని గురించి మనకి హా ఎలా పనిచేస్తుంది అని చెప్పి మనం డైరెక్ట్‌గా ఫోన్ యూజ్ చేసుకుంటాం గానీ, డాక్యుమెంటేషన్ ఒక్కటి ఫస్ట్ పంపించేసి, ఓకే. ఈ డాక్యుమెంటేషన్ చూడు, నీ ఫోన్ ఇలా ఉంటుంది అంటే మనం హ్యాపీ అయితామా? కాదు. మనకు ప్రోడక్ట్ కావాలి. సో, ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి మనం చూస్తాము. ఇన్‌కేస్ మళ్ళా నెక్స్ట్ ఫ్యూచర్‌లో కొత్త వెర్షన్ వచ్చిందనుకోండి. ఓకే. ఈ కొత్త వెర్షన్ వచ్చింది అని చెప్పి మనకి ఫోన్ రిలీజ్ చేస్తే గాని మనకి ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది తెలీదు గదా! సో, ఆ లుక్ అండ్ ఫీల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఓవర్ కాంప్రిహెన్సివ్ డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్. బట్ అట్లని చెప్పి టూ మచ్ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. సో, వర్కింగ్ సాఫ్ట్‌వేర్ మనము కస్టమర్‌కి ప్రొవైడ్ చేస్తుంటే గిన సో, దే ఆల్సో లుక్ అండ్ ఫీల్ వాళ్ళు దాన్ని యూజ్ చేసి సో, దే నో దట్ ఓకే. ప్రోడక్ట్ వాళ్ళని వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు అది టెస్ట్ చేసుకుంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. సో, మనకి ఏంటి అజైల్ అంటే ఏంటి? సో, వి హావ్ టు మేక్ ష్యూర్ ద కస్టమర్ ఈస్ సాటిస్ఫైడ్. ఈ హ్యాపీ అయ్యేదాన్నే కదా మెయిన్ ప్రయారిటీస్. మీన్స్ అంటే హ్మ్, మనము డాక్యుమెంటేషన్ ఇచ్చి ఓకే. నీ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. సో, ఇవన్నీ చూసి నువ్వు అగ్రీ చెయ్యి. నువ్వు ఓకే చేసేయి. నువ్వు అప్రూవ్ చేసేయి అనే కంటే కూడా ఓకే. నీ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసాము. సో, ఇంత రెడీ అయింది. నువ్వెళ్లి చూడు అని అంటే సో, కస్టమర్ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ హి కెన్ సీ ద ప్రొడక్ట్ and he knows that what is pending and what will come in the future. So that's why working software is more important rather than the comprehensive documentation. So what is the third agile value which is discussed in the agile manifesto or agile manifesto lo unde third value entante customer collaboration over contract negotiation. ఓకే. సో, ఇదంతా మనము రిక్వైర్మెంట్స్ అయిపోయాయి. దీనికి ఆల్రెడీ మనం అప్రూవ్ చేసేసాము. అప్రూవ్ చేసేసారు కస్టమరు. సో, ఈ కాంట్రాక్ట్ అయిపోయింది. సో, కాంట్రాక్ట్ ఈస్ డన్. సో, కాంట్రాక్ట్ బట్టి దీంట్లో ఏదుంటే అదే చేంజెసే చేస్తాము. ఇంకా వేరేవేమీ చేయము. సో, అని చెప్పి వి ఆర్ జస్ట్ ఫాలోయింగ్ వాటెవర్ దేర్ ఇన్ ద కాంట్రాక్ట్ అని చెప్పి కాంట్రాక్ట్ సైన్ చేసేసుకొని, దాన్నే మనం ఫాలో అయ్యేదానికంటే అజైల్ ఏమంటుందంటే కస్టమర్ కొలాబరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కస్టమర్స్‌తో మనము కస్టమరు అండ్ డెవలప్‌మెంట్ టీము టుగెదర్ వర్క్ చేయాలి. సో, వ కలిసి వర్క్ చేసినప్పుడు అంటే కస్టమర్ సెపరేటు, డెవలప్‌మెంట్ టీమ్ సెపరేట్‌గా కాదు. సో, ఏదో డెవలప్‌మెంట్ టీము ఓకే. ఈ బిజినెస్ అనలిస్ట్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళందరూ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసేసి, కస్టమర్‌కి పంపించేసి, కస్టమర్ ఏదో అప్రూవ్ చేసేస్తే దాన్ని పట్టుకొని మనం చేసేసి మేము ఈ కాంట్రాక్ట్‌లో ఏముందో అదే చేస్తాము అనేది కాదు. అజైల్ అంటే ఏంటి? కస్టమరు అండ్ డెవలప్‌మెంట్ టీము అండ్ బీఏస్ ఎవ్రీవన్ అందరూ కలిసి పనిచేస్తాము. మనమందరము ఒకటే టీము. సో, ఏదన్నా ఇన్ కేస్ ఒకవేళ ఇలా కాదు, అలా కాదు అని చెప్పి కస్టమర్ మనతో రెగ్యులర్‌గా మనం కొలాబరేట్ అవుతూ ఉంటే, సో, వాళ్ళు ప్రతిరోజు ఏమవుతూ ఉండేది అనేది తెలుస్తూ ఉంటుంది. సో, రెదర్ దెన్ జస్ట్ ఫాలోయింగ్ ద కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్‌లో ఏముంది అని చెప్పి ఫాలో కాకుండా, సో, కస్టమర్‌తో ఎక్కువ కొలాబరేషన్ ఉంటే, సో, కస్టమర్ ఆల్సో గివ్ ద ఫీడ్‌బ్యాక్. ఫ్రీక్వెంట్‌గా ఓకే. నాకి ఇది నచ్చింది. ఇది బాలేదు. సో, ఇక్కడ ఇలా చేంజ్ అవసరమైతే చేస్తారా? సో, కస్టమర్ కొలాబరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో, డెవలప్‌మెంట్ టీమ్, కస్టమర్స్ టుగెదర్ దే వర్క్ యాస్ ఎ వన్ టీమ్. అంటే వాళ్ళందరూ ఒక టీమ్ లాగా వర్క్ చేసి ప్రోడక్ట్‌ని డెవలప్ చేస్తే దాన్ని అజైల్ అంటాము. అండ్ రేదర్ దెన్ జస్ట్ కాంట్రాక్ట్ సైన్ అయిపోయింది. ఈ కాంట్రాక్ట్ బట్టి చేస్తాం అనే కంటే, సో, వి విల్ కొలాబరేట్ మోర్ విత్ ద కస్టమర్స్. ఏదో లాస్ట్‌లో ప్రోడక్ట్ అంతా అయిపోయినాక కస్టమర్‌కి ఇచ్చి నువ్వు ఇది చూసుకో అనేది కాదు. సో, కాంట్రాక్ట్ నెగోషియేషన్ కంటే కూడా రేదర్ దెన్ contract negotiation we will give more importance customer collaboration over contract negotiation. That is the third agile value which agile manifesto says. Another one is responding to change over following plan. Okay, వాళ్ళు ఏమంటున్నారు? ప్లాన్ ఇంపార్టెంట్, కానీ రెస్పాండింగ్ టు చేంజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓవర్ ఫాలోయింగ్ ఎ ప్లాన్. ఏమవుతుంది? మామూలుగా ఎస్డిఎల్సిలో వాటర్ ఫాల్లో ఏమవుతుంది? మనం అంత ప్లాన్ని ఎక్కువ ఫాలో అయిపోతుంటాం. అంటే సో, నాకు ప్లాన్‌లో ఇదే ఉంది. నేను దీన్నే ఫాలో అవుతాను.
సపోజ్ ఎవరన్నా వచ్చి కస్టమరే అనుకోండి, వచ్చి నాకు ఈ చేంజ్ కావాలా, నాకు ఇక్కడ కొంచెము మాడిఫికేషన్స్ చేస్తారా, సో ఐ వాంట్ వన్ మోర్ ఫీచర్, ఇట్లా ఏదన్నా కొంచెం వచ్చి సాఫ్ట్వేర్లో చేంజ్ చెప్పారనుకో, లేదు 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 మేము అవన్నీ అగ్రీ చేయలేదు, ఈ ప్లాన్లో అది లేదు, సో ఇప్పుడు అవి చేయాలంటే కష్టము అన్నట్ల. సో ఎవ్రీ వన్ ఏమవుతుంది, టీంలో అంతా డెవలప్మెంట్ టీం అందరూ కొంచెం అంటే దే ఆర్ నాట్ రెడీ టు టేక్ దట్ చేంజ్. ఎందుకంటే మేము మా ప్లాన్ ఇదే ఉంది, సో అదే ఫాలో అవుతున్నాము అని చెప్పి రెగ్యులర్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో వీఆర్ యూజింగ్ దట్ ప్రాసెస్. సో దట్ ప్లాన్, డీటెయిల్డ్ ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్నే పట్టుకొని దాన్నే చేసుకుంటూ పోతుంటాము. సో అజైల్ ఏమంటుందంటే, సో వీ నీడ్ ఏ ప్లాన్, బట్ వీ రెస్పాండ్ టు ద చేంజ్ రెదర్ దెన్ జస్ట్ బ్లైండ్లీ ఫాలోయింగ్ ద ప్లాన్. సో ప్లాన్ ఇంపార్టెంటే, సో ఇలా ఇలా ఉంటుంది అని చెప్పి ఫాలో అవుదాము. కానీ అట్ ద సేమ్ టైం ఇఫ్ కస్టమర్ కమ్స్ అండ్ టేస్ ఓకే నాకు ఇక్కడ ఇది నచ్చలేదు, సో ఈ ఫీచర్ యాడ్ చేయండి, సో ఈ ఫీచర్ అవసరం లేదు అని ఏదన్నా చెప్పారనుకోండి మన ప్రోడక్ట్, బికాస్ దే కెన్, మనం వర్కింగ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్ ఈజ్ అజైల్ అనుకున్నాం కదా. సో ఫర్ ఎవ్రీ 2 weeks వీఆర్ ప్రొవైడింగ్ a software to the customer so that he can test and feel like how it works. సో అప్పుడు ఏమవుతుంది, ఓకే నాకు ఇక్కడ ఫీచర్ ఇక్కడ ఇది సరిగ్గా నాకు ఇది నచ్చట్లేదు, దీన్ని మాడిఫై చేయండి అంటే, సో వీ హ్యావ్ టు వెల్కమ్ దట్ చేంజ్. సో అదే ఇక్కడ ద ఫోర్త్ వాల్యూ ఈజ్ రెస్పాండింగ్ టు ద చేంజ్ రేదర్ దెన్ ఫాలోయింగ్ ఎ ప్లాన్. సో దీస్ ఆర్ ద 4 అజైల్ వాల్యూస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీ ఇంటర్వ్యూ ఇఫ్ యూ గో ఆల్సో దే కెన్ ఆస్క్ దిస్ థింగ్స్. సో అజైల్ మేనిఫెస్టో ఫాలోస్ 4 values and 12 principles. The 4 values are individuals and interactions over process and tools, working software over comprehensive documentation, customer collaboration over contract negotiation, responding to change over following a plan. సో ఈ ఈ 4 వాల్యూస్ మనము ఫాలో కావాలి అని చెప్పి అజైల్ మేనిఫెస్టోలో చెప్పారు. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకొక అజైల్ 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి, అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియో చేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అజైల్ కాన్సెప్ట్స్ గురించి, అజైల్ వాల్యూస్ గురించి, అజైల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్.